ఏపీలో అధికార టీడీపీ మహానాడుకు రెడీ అవుతుంది. ఈసారి ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి బలంగా ఉన్న కడపలో ఈ పసుపు పండుగ నిర్వహిస్తున్నారు. అయితే స్థానిక నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై పార్టీలో ఓ వర్గం విభేదిస్తుంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు అన్ని విధాల అన్యాయం జరుగుతోందని సీనియర్ నేతలు లక్ష్మిరెడ్డి, కడప టీడీపీలో ఏకైక కార్పొరేటర్ ఉమాదేవి వాపోతున్నారు. ఇక మహానాడు నిర్వహణ సందర్భంగా ఈ వివాదం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సునీత. అయితే కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహానాడు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటు టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కూడా అదే సమయంలో బయటపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసులు రెడ్డి, అలాగే ఆయన భార్య అయినటువంటి మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యేగా గెలిచారు ఇటీవల. అయితే ఈ నేపథ్యంలో అక్కడ సీనియర్ నేత ఉన్నటువంటి లక్ష్మిరెడ్డి, అలంకాన్పల్లి లక్ష్మిరెడ్డి, అలాగే ఆయన కోడలు టీడీపీకి ఉన్నటువంటి ఒకే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉమాదేవి, వారి కుటుంబాల మధ్య కావచ్చు, వారి వ్యక్తిగతంగా కావచ్చు, వారి మధ్య మనస్పర్ధలు అలాగే వర్గ విభేదాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న మినీ మహానాడుకు సంబంధించిన మీటింగ్ లో కూడా లక్ష్మిరెడ్డి గతంలో వైసీపీ వాళ్ళతో కలిసి మాకు వెన్నుపోటు పొడవాలని చెప్పి, పార్టీకి వెన్నుపోటు పొడవాలని చెప్పి ఆయన మాట్లాడిన కొన్ని ఆడియోలను వినిపిస్తున్నామని చెప్పి మినీ మహానాడులో అందరి ముందు ప్లే చేసి ఆడియో వినిపించడం జరిగింది. అయితే దానికి కౌంటర్ గా కూడా లక్ష్మిరెడ్డి నిన్న తన కోడలు కార్పొరేటర్ తో కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరు ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారో ఆయన ప్రత్యక్షంగా ప్రూఫ్స్ తో సహా ఫోటోలు పెట్టి మరి ప్రెస్ లో మీట్ లో చెప్పడం జరిగింది. శ్రీనివాసరెడ్డి వైసీపీ వారికి మాత్రమే పనులు చేస్తున్నారు, టీడీపీ వారికి పనులు చేయట్లేదని ప్రూఫ్స్ చూపిస్తూ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అటు సత్య ఆరోపణలు చేసుకుంటూ పెద్ద ఎత్తున గతంలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా కార్పొరేటర్ ఉమాదేవిపై సమావేశంలోనే వారిద్దరి మధ్య కూడా పెద్ద వాగ్వాదం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సీనియర్లకు ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు, టీడీపీలో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్న వారికి గౌరవం ఇవ్వట్లేదు అనేది కూడా లక్ష్మిరెడ్డి వాదనగా మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాసరెడ్డి మాత్రం తాము అసలు పార్టీలో ఉన్నామని కూడా గుర్తించట్లేదని చెప్పి కూడా చెప్తున్నారు. ఎన్నికలకు మన పార్టీలో నుంచి బయటికి పంపించేలాగా మా మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు, మేము వైసీపీతో కలిసి పనిచేస్తామని ఎన్నికల్లో కూడా మాకు దొంగ ఆడియోలన్నీ వినిపిస్తూ మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. మరి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న మినీ మహానాడులో సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో కూడా ఈ ఆడియో ప్లే చేసి అందరికీ చెప్పడం జరిగింది. మరి చూడాలి టీడీపీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్న ఘటనల నేపథ్యం ఉన్నాయి గతంలో కూడా. మరి ఇప్పుడు మహానాడు జరుగుతున్న సమయంలో ఇటువంటి బయటికి రావడంతో ప్రతిపక్షాలకు ఒక అస్త్రాలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనిపై టీడీపీ అధిష్టానం త్వరగా దృష్టి సారించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాగే టీడీపీ సీనియర్ నాయకులకు గౌరవం కూడా పార్టీలో ఉండాలి. అలాగే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిగా ఉన్నారు, అలాగే పొలిట్ బ్యూరోగా ఉన్నారు, అలాగే వాళ్ళ భార్య కూడా మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉంది, ఆమె ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. అన్ని పదవులు వాళ్ళకే ఉన్నాయన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. వారిపై అధిష్టానానికి కూడా చెప్తున్నారు. మరి ఈ మహానాడులో కూడా కమిటీలు వేసి కొత్త ఏదైతే జిల్లా కార్యవర్గం ఉంటుందో ఆ కార్యవర్గంలో సీనియర్ నాయకులకు అలాగే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా మిగతా టీడీపీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం మహానాడు వరకు కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మరి ఈ లక్ష్మిరెడ్డి అలాగే వాస్తుకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసుకుంటున్నాయి. ఎవరికి వారు టీడీపీ వైసీపీతో కలిశారంటే మీరే వైసీపీతో కలిశారని చెప్పి విమర్శంలో మరి చూడాల్సి ఉంది. మరి టీడీపీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని కూడా బయటకు వస్తున్నటువంటి సమాచారం. మరి ఇది వాసు పైన ఎక్కువ అసంతృప్తి వ్యక్తం అవుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా అని చెప్పి అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రచారంగా జరుగుతోంది. మరి దీనిపై వాసు ఎలా చంద్రబాబు నాయుడు ఎటువంటి సంజాయిషీ ఇస్తారు? చంద్రబాబు నాయుడు లక్ష్మిరెడ్డిని కలిసి గతంలో లక్ష్మిరెడ్డి చంద్రబాబు నాయుడు కూడా కలిసినప్పుడు
ఫిర్యాదులు చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి దీనిపై కూడా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అసలు ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై అధిష్టానం ఎటువంటి దృష్టి సారించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉంటుందా లేదా అన్నది కూడా టీడీపీ శ్రేణులు అయితే ఎదురు చూస్తున్నారు సునీత. అయితే రామచందర్, ఈ చాలా రోజుల నుంచి కడపలో ఈ వర్గబోరు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశం అటు అధిష్టానం వరకు వెళ్ళిందా? దీని సమాచారం ఉందా అధిష్టానం వద్ద? ఖచ్చితంగా అధిష్టానంకు స్వయంగా లక్ష్మీరెడ్డి వెళ్ళడం, అలాగే వాసు ఏదైతే పొలిట్ బ్యూరో మెంబర్ వాసు శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన చాలా క్లోజ్ గా చంద్రబాబు నాయుడుతో ఉంటారు. కాకపోతే మరి దాన్ని కొట్టి పారేశారు, దానిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. మరి సీనియర్లు ఎవరైతే పార్టీ మొదటి నుంచి కూడా పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ పక్కన పెట్టేసి వారిని ఎవరినే కానీ పట్టించుకోకుండా ఆయన మాత్రమే పార్టీలో అంతా ఆయనే చేస్తున్నట్లు బయటికి కలరింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దీన్ని అధిష్టానం ఎలా తీసుకుంటుంది? ఎందుకంటే ఆ నాయకుల కోసము క్యాడర్ ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాడర్ ను ఎవరైనా ఇబ్బంది పెడితే క్యాడర్ లేనిది నాయకులు లేరు అన్నది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు అని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరి దీని మీద చంద్రబాబు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో ఎవరికి వారు కార్యకర్తలను పట్టించుకోకుండా ఎవరికి వారు మాత్రమే ఎమ్మెల్యేలు, అలాగే పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి ఆగడాలు కూడా ఎక్కువ అయ్యాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఎక్కడైనా కడపలో ఎమ్మెల్యే కూడా బెదిరింపులకు చేస్తూ అలాగే వసూళ్లు చేస్తున్నారు డాక్టర్ల నుంచి కావచ్చు అని చెప్పి కూడా ఇటీవల ఆరోపణలు చేశారు వైసీపీ వాళ్ళు. అయితే దాంట్లో టీడీపీ వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారని చెప్పి కూడా శ్రీనివాసరెడ్డి అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా చెప్తూ వస్తున్నారు. మరి ఇదంతటి కూడా జిల్లాలో ఏదైతే అసంతృప్తితో ఉన్నటువంటి క్యాడర్ ను సంతృప్తి పరచాల్సినటువంటి అవసరము అధిష్టానం మీద ఉంది కాబట్టి మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి అలాగే సముచిత స్థానం ఇవ్వాలి పనిచేసిన వారికి, సీనియర్లకు, అలాగే ఎలక్షన్లలో మొన్న పనిచేసినటువంటి మొదటి నుంచి టీడీపీ పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. మరి దీని అందరికీ కూడా గమనిస్తున్నటువంటి అధిష్టానం మరి మహానాడులో ఏదైతే జిల్లా కార్యవర్గం ఉంటుందో కమిటీ ఉంటుందో ఆ కమిటీలో ఏమైనా న్యాయం చేస్తారా, అలాగే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఈ ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ ఉన్నారో ఒకరిపై ఒకరు వారందరినీ కూడా కూర్చోబెట్టి జిల్లా నాయకత్వాన్ని అంతా కూడా ఒక క్లాస్ పీకే అవకాశం కావచ్చు, ఎవరు కూడా పార్టీని భ్రష్టు పట్టించే విధంగా ఎవరున్నా కూడా వారిని బయటికి పంపిస్తామన్న ఒక సంకేతాలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు సునీత. ఓకే రామచంద్ర.